Good evening to everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of IIT JEE Foundation, IIT JEE Chemistry Foundation. In the previous class, we discussed about rules for naming the complex aliphatic compounds containing the one functional group. If you have missed that video, please go to the YouTube channel and please watch the previous video. Okay, na? So this is the continuation of దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ వీడియో. ఓకేనా? సో టుడేస్ టాపిక్లో మనం స్మాల్ కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం ఏం చూసాం, ప్రీవియస్ క్లాస్లో వన్ ఫంక్షనల్ గ్రూప్ ప్రెసెంట్ అయినప్పుడు హౌ వి నేమ్ ద ఆర్గానిక్ కాంపౌండ్. బట్ వెన్ ఎవర్ వి అబ్జర్వ్ దట్ మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఇస్ దేర్. ఓకేనా? సో ఒక ఫంక్షనల్ గ్రూప్ కంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే సో వాట్ విల్ బి ద మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? సో మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఓ అండ్ ఓహెచ్. సిహెచ్ఓ అండ్ ఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ ఓకేనా ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. సో వన్ విల్ బి అవర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? ఒకటి ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ అయితే రెండోది ఏమవుతుంది, సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకేనా? సో సిహెచ్ఓ అనేది ఆల్డిహైడ్ అనేది ఓకే మనకి ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఓహెచ్ అనేది ఏమవుతుందండి, అప్పుడు సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. ఓకేనారా? ఓకేనా? టూ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు సిహెచ్ఓ అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ అయితే దీనికి మాత్రమే మనం ఏం రాస్తాం అండి, సెకండరీ సఫిక్స్ రాస్తాం. దీనికి మాత్రమే మనం సెకండరీ సఫిక్స్ రాస్తాం. ఓహెచ్కి ఏమవుతుంది, ఓహెచ్ విల్ బి ఏనా సబ్స్టిట్యూయెంట్. సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది కాబట్టి దీన్ని అప్పుడు ఏమవుతుంది, నేమ్ హైడ్రాక్సీ అవుతుంది. నాట్ అండ్ ఓఎల్ అవ్వదు, ఆల్కహాల్ అవ్వదు. ఓకేనా? ఓహెచ్ అనే సబ్స్టిట్యూయెంట్ కింద ఉంటుంది కాబట్టి దాన్ని ఏమవుతుంది, హైడ్రాక్సీ. ఓకేనా? సో ప్రిన్సిపల్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కింద ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ద సెకండరీ సఫిక్స్ విల్ బి ఏమవుతుందండి, ఏఎల్. ఓకేనా? ద సెకండరీ సఫిక్స్ ఈజ్ ఏఎల్. ఓకేనా? సో మోర్ దెన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నది యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఆర్డర్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? ఒకసారి చూద్దాం ఆర్డర్ ఏదో. హలో, సార్. ఒకసారి చూద్దాం ఆర్డర్ ఏదో. ద చాయిస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ఈస్ మేడ్ ఆన్ ద ఫాలోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 to 4 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? ఈ ఆర్డర్ బట్టి దీస్ ఆర్ ఎక్స్పెరిమెంటల్లీ కాలిక్యులేటెడ్. ఓకేనా? ఈ ఆర్డర్ బట్టి మనం ఫంక్షనల్ గ్రూప్స్ అనేది ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు, కార్బోక్సిలిక్ యాసిడ్. ఓకేనా? అండ్ దెన్ సల్ఫ్నిక్ యాసిడ్ ఇస్ గ్రేటర్ దెన్ అన్హైడ్రేట్. ఓకేనా? నీ ఫంక్షనల్ గ్రూప్స్ గుర్తుండాలండి. ఓకేనా? ఇది అన్హైడ్రేట్ is greater than ester is greater than ester and it is greater than acyl chloride and it is greater than acyl chloride and then amide and then amide is greater than nitrile and is greater than aldehyde and is greater than ketone and is greater than alcohol, amine, alkene, alkyne, and halides. Alkyne and halides. So these are the primary, these are the principal functional groups which is made on the experimentally calculated. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టూ ఫంక్షనల్ గ్రూప్స్ మనకి గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్లు ఉన్నాయనుకోండి, మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం, ఫస్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుంది, సబ్స్టిట్యూయెంట్ ఏమవుతుంది ఈ కేసులో. హలో, హలో సార్. మనకి యాసిడ్ ను అమైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఈ టూ కూడా ఫంక్షనల్ గ్రూప్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నాయరా. సో అలా అయినప్పుడు ఏది ప్రిన్సిపల్ అవుతుంది, ఏది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది.
NH2 ప్రిన్సిపల్ OH సబ్స్టిట్యూట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. ఇది ఆర్డర్ చూడు, ఆర్డర్ ఇస్ గ్రేటర్ దాన్ దేనికంటే ఎక్కువ ఉంది, అమైడ్ కంటే ఎక్కువ ఉంది అంటే ఇదేమవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది. ఓకే, ఆర్డర్ అదే కదా ఇది, ఆర్డర్ ఇస్ సో గ్రేటర్. ఆర్డర్ ని బట్టి ఏది ప్రిన్సిపల్ సబ్స్టిట్యూట్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ఆర్డర్ బట్టి మనకి ఏమవుతుంది, ఏది ప్రిన్సిపల్ అవుతుంది ఏది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది చెప్పడానికి ఆర్డర్ అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ ఎమైన్ ఉందనుకో, ఇప్పుడు ఏమవుతుంది, కీటోన్ ప్రిన్సిపల్ అవుతుందా NH2 ప్రిన్సిపల్ అవుతుందా? కీటోనే ప్రిన్సిపల్ అవుతుంది. ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. సో ఈ ఆర్డర్ అనేది ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, నువ్వైనా నేనైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దీస్ ఆర్ ఓకే సార్. డిటర్మెంట్ కాబట్టి. ఓకే. So now let us try to give the prefix and the suffix. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఒకటి ఉంది కాబట్టి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఒకటి అవుతుంది, సబ్స్టిట్యూయెంట్ అనదర్ అవుతుంది కాబట్టి దీనికి నేమ్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఒకసారి చూద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఫంక్షనల్ గ్రూప్, ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్ అది ప్రిఫిక్స్ అయితే నేమ్ ఏమవుతుంది, టూ నేమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి, ప్రిఫిక్స్ అయితే ఒక నేము అండ్ సెకండరీ సఫిక్స్ అయితే అనదర్ నేమ్, secondary suffix name. ఓకేనా. సో ద ఫస్ట్ వన్ ఈస్ కార్బోక్సిలిక్ యాసిడ్, C డబల్ బాండ్ OH. ఇది ఆల్రెడీ ఫంక్షనల్ గ్రూప్ మనకు తెలుసు. అది సెకండరీ సఫిక్స్ మనకి ఏమవుతుంది, ఓయిక్ యాసిడ్. ఏమవుతుంది, ఓయిక్ యాసిడ్. అదే ఇది ప్రిఫిక్స్ కింద ఉందనుకోండి, దీన్ని ఏమంటాం, కార్బోక్సీ అంటాం. ఏమంటాం, కార్బాక్సీ. ఇక క్లియర్ కదరా నీకు, మెయిన్ క్లియర్ కదా ఇవి. అసలు ఫంక్షనల్ గ్రూప్ ప్రిఫిక్స్ క్లియర్ నేమ్, సార్. ప్రిఫిక్స్ నేమ్ ఎందుకు పిలుస్తున్నాం, సెకండరీ సఫిక్స్ ఎందుకు పిలుస్తున్నాం, నీకు క్లియర్ కదా అవి. క్లియర్ సార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్డిహైడ్, సి డబల్ బాండ్ బాండ్ హైడ్రోజన్. ఓకేనా. సో ఇందులో ఏమవుతుందండి, సెకండరీ సఫిక్స్ లో ఆల్డిహైడ్ కాబట్టి ఏఎల్, కానీ ఇందులో ఏమవుతుంది, ఆల్డో. ఇందులో ఏమవుతుంది, ప్రిఫిక్స్ లో ఆల్డో ఆర్ ఫార్మైల్, ఆల్డో ఆర్ ఫార్మైల్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, సి డబల్ బాండ్ బాండ్. ఓకే, దీన్ని ఏమంటాం అండి, ప్రిఫిక్స్ లో కీటో ఆర్ ఆక్సో, కీటో ఆర్ ఆక్సో. బట్ సెకండరీ సఫిక్స్ లో ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏమంటాం, వన్. అండ్ నెక్స్ట్ వన్, సి ట్రిపుల్ బాండ్ ఎన్. ఓకేనా. దీన్ని ప్రిఫిక్స్ లో సైనో అంటాం అండ్ సఫిక్స్ లో నైట్రైల్ అంటాం, సఫిక్స్ లో నైట్రైల్. అండ్ నెక్స్ట్ సి డబల్ బాండ్ బాండ్ ఎక్స్. దీన్ని ఏమంటాం, హాలో ఫార్మైల్, హాలో ఫార్మైల్ ఆర్ హాలో కార్బోనైల్, హాలో కార్బోనైల్. ఇట్స్ నేమ్ ఏమవుతుంది, ఓఎల్ క్లోరైడ్, ఓఎల్ క్లోరైడ్ ఇన్ సెకండరీ సఫిక్స్. అండ్ the next one is NH2, and the next one is NH2. ప్రైమరీలో ఏమొచ్చి ప్రిఫిక్స్లో ఏమొచ్చి అమైనో అండ్ సెకండరీ సఫిక్స్ ఏమొచ్చి ఎమీన్. అండ్ నెక్స్ట్ సి డబల్ బాండ్ బాండ్ NH2. ఇందులో ఏమవుతుంది, కార్బామోయిల్, ఇదేంటంటే అమైడ్. ఓకేనా. సో దీస్ ఆర్ ద సెకండరీ ఏమవుతుంది, ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది, సెకండ్ ప్రిఫిక్స్, సారీ ప్రిఫిక్స్ లో ఏమవుతూ ఉంటుంది, సెకండరీ సఫిక్స్ అనేవి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇదన్నీ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ చూద్దామా, కొన్ని ఎగ్జాంపుల్స్. చూద్దాం సార్. ఐయుపాక్ నోమెన్క్లేచర్ అనేది ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం మనం. ఓకేనా. సో నేమింగ్స్ అనేవి ట్రై చేస్తే, అంత ట్రై చేస్తే అంత నేర్చుకోవచ్చు. బిఫోర్ ఎగ్జామ్కి వెళ్ళక ముందే మనం ఫెయిల్ అవ్వాలండి, రాంగ్ అయినా పర్లేదు, ఎక్కడ రాంగ్ అయిందో తెలుసుకోవాలి. ఓకేనా. సో మన ఎగ్జామ్లో ఇంకా రాంగ్ చేయకుండా ఉంటాం. ఓకే సార్. ఓకే. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అయితే. ఓకే సార్. ఓకే.
The first one is IUPAC name of CH3 bond C triple bond C bond CH CH3 twice. కొన్ని ఎలా ఇస్తాడండి, ఓకేనా? సో దీన్ని ఏం రాయాలి, మనం ఎలాబరేట్ చేసి రాయాలి. అప్పుడు ఏమవుతుంది, CH3 బాండ్ సి ట్రిపుల్ బాండ్ సి బాండ్ CH బాండ్ CH3 బాండ్ CH3 ఇలా రాసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు నెంబర్ Okay. స్టార్ట్ చేయండి. ఒక టెన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఐయుపాక్ నామిక్లేచర్ ఎలా వచ్చో చూద్దాం. ఇంటర్మీడియట్ లో రాస్తాం కదా, IIT JEE మెయిన్స్ లో ఎలా వచ్చో చూద్దాం లైవ్ గా. Longest in 5, sir. Longest chain 5. So the numbering starts from left to right or right to left? Okay, longest chain is 5. The numbering starts. Left to right, sir. Okay, now 1, 2, 3, 4, 5. The simple thing is 1, 2, 3, 4, 5. అంటే ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో లెఫ్ట్ రైట్ వచ్చాం అనుకోండి, ఓకేనా? ఇక్కడ ట్రిపుల్ బాండ్కి ఏమవుతుంది, ఓకేనా? ట్రిపుల్ బాండ్ హ్యావింగ్ ట్రిపుల్ బాండ్కి ఏమవుతుంది, లోయెస్ట్ నెంబరింగ్ అవుతుంది, అంతేనే కదా? అవును సార్. ఓకే. సో మెథైల్ ఏ పొజిషన్ లో మెథైల్ గ్రూప్ ఉంది, ఫోర్త్ పొజిషన్ లో. సో రాద్దామా? సో జనరల్ ఫార్ములా రాద్దాం. ఫస్ట్ థింగ్ జనరల్ ఫార్ములా ఈస్ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ ఈ ఫార్ములా గుర్తుండిపోవాలన్నమాట, ఓకేనా? సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్ ఏముందా మనకి, ఎగ్జాక్ట్లీ అట్ ద ఫోర్త్ పొజిషన్ లో ఉంది. ఎవరు ఫోర్త్ పొజిషన్ లో ఎవరున్నారు, మిథైల్ ఉన్నారు. అంటే మెథైల్ ఫోర్ మెథైల్ పెంటెల్, ఓకేనా? 5 ఉన్నాయి. ఏ పొజిషన్ లో ట్రిపుల్ బాండ్ ఉంది, థర్డ్ పొజిషన్ లో. సెకండ్ పొజిషన్ 2 ion. 4 methyl pent 2 ion is the IUPAC name of the above compound, ఓకేనా? ఓకే సార్. So the next one is the next one. So second one. So CH3 bond CH2 bond CH bond C double bond CH2 bond CH2 bond CH3 and then CH3. Okay. So what is the longest chain here? 5, sir. The longest chain is 5. What are the prefix? Okay, prefix లో ఏమున్నాయండి, the numbering starts from left to right or right to left. Numbering ఎటువైపు నుండి స్టార్ట్ చేస్తాం మనం, రైట్ Right to left. టు లెఫ్ట్, ఓకేనా? సో నెంబరింగ్ స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. ఇది ఒకటి ఉంది, లేకపోతే 1, 2, 3, 4, 5. ఇది కూడా ఛాన్స్ ఉంది. సో ద లాంగెస్ట్ చైన్ విల్ బి, లాంగెస్ట్ చైన్ ఏమవుతుందండి, 5 అవుతుంది. సో మనం ఎటువైపు చూసినా కూడా థర్డ్ పొజిషన్ లోనే సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఏంటి ఆ సబ్స్టిట్యూయెంట్, ప్రిఫిక్స్. మెథైల్ ఉంది, ఎథైల్ ఉంది. ఫస్ట్ ఎవరు రావాలండి, అయ్యో ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో Ethyl. ఎథైల్ రావాలి. సో ఏ పొజిషన్ లో ఉంది ఎథైల్, థర్డ్ పొజిషన్ లో, Third. ఓకేనా? 3 ఎథైల్ 2 మెథైల్ ఓకేనా? పెంట్ 1 ఈన్. 1 in. Pent 1 in is the IUPAC name of the above compound. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు కూడా కాంపౌండ్ చూసి
నేమింగ్ చూసాం. ఇప్పుడు నేమ్ త్రూ కాంపౌండ్ చూద్దాం. నేమింగ్ ఇచ్చి కాంపౌండ్ మనం ప్రిపేర్ చేద్దాం. ఓకేనా, ట్రై చేద్దాం రాయడానికి. సో ద నెక్స్ట్ వన్ ఈస్ hex 1 in 3 iron. ఓకేనా. సో ఇలాంటిది ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నువ్వు చేద్దు కానీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి మనకి నేమింగ్ ఇచ్చి కాంపౌండ్స్ రాయమంటారండి. ఓకే, ఆ కాంపౌండ్ అనేది మనకి అయ్యూపే మనకి ఏం చేస్తాడు, ఐడెంటిఫై చేయమంటాడు. ఓకేనా. సో ఇలాంటివి చేయడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలని చెప్పాను, ఫస్ట్ రూట్ వర్డ్ నుండి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వి స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ వర్డ్. సో ఇక్కడ రూట్ వర్డ్ ఏంటి మనకి, Hex. హెక్స్ అంటే 6 కార్బన్స్. ఓకేనా, 1 2 3 4 5 6. ఓకే, వాడు ఏమన్నాడు, హెక్స్ 1 ఈన్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారండి, డబల్ బాండ్ ఉంది. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు, ట్రిపుల్ బాండ్ ఉంది. సో Everyone. వి మే టేక్ ఫ్రమ్, ఎలా ఎటువైపు తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ డబల్ బాండ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 2 3, ఇక్కడ ఏమవుతుంది, ట్రిపుల్ బాండ్ అవుతుంది. సో ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ సాటిస్ఫైడ్ విత్, దేంతో సాటిస్ఫై చేయాలి, హైడ్రోజన్స్. ఓకేనా. ఓకే, ఇక్కడ 1 బాండ్ ఉంది, 1 2 3 4. ఓకేనా, 1 2 3 4. ఇక్కడ సరిపోయిన వ్యాలెన్సీ 1 2 3 4. ఓకేనా, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3. ఓకేనా, ఇక్కడ ఒక హైడ్రోజన్ 1 2 3 4. సో దీన్ని సింపుల్గా రాసుకున్నాం అనుకుని ఏమవుతుంది, CH3 బాండ్ CH2 బాండ్ C ట్రిపుల్ బాండ్ C బాండ్ CH డబల్ బాండ్ CH2. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్, దిస్ ఈస్ ద కాంపౌండ్ అండ్ ద నేమ్ ఆఫ్ 1 in 3 iron. ఓకేనా. Okay, sir. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఓకే, ఇవి కూడా అలవాటు చేసుకోవాలి నువ్వు. ఓకేనా. సో డబల్ బాండ్ హైడ్రోజన్. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఓకేనా, ఎలాంటివి ఇచ్చినప్పుడు, లైన్ ఫామ్ ఇలాంటివి ఇచ్చినప్పుడు దీన్ని నార్మల్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది కార్బన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏంటండి, ప్రతిది కూడా కార్బన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్. 1 2 3 4. 4లో ఎవరున్నారు, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లో కార్బన్ కి డబల్ బాండ్ ఉంది. అంటే రిమైనింగ్ వ్యాలెన్సీ ఆఫ్ ఎవరితో సాటిస్ఫై చేస్తారండి, హైడ్రోజన్స్. ఇక్కడ 1 2 3, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, 1 2 3 4, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా. సో ఎలాంటి కాంపౌండ్ ఇస్తే ఎలా రాయాలని అర్థమైందండి, ఎలా కన్వర్ట్ చేయాలో. ఫస్ట్ థింగ్ కన్వర్ట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా. Okay, sir. ఓకే, సో నెంబరింగ్ అనేది క్లియర్ కదా, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, సింపుల్ గా Prefix. నెంబర్ ఆల్డిహైడ్ ఇదే కదా, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ 1 2 3 4. అంటే ఏమవుతుంది, బ్యూట్ 3 in 1 ఆల్. ఓకేనా, లేకపోతే దీన్ని సింపుల్ గా రాసుకోవచ్చు, బ్యూట్ 3 in all, బ్యూట్ 3 in all. ఓకేనా. సో దిస్ ఇస్, Okay. సో నీకు వర్క్ కింద ఐ విల్ సెండ్ PDF నీకు పంపిస్తాను. ఓకేనా, నువ్వు ట్రై చేసి నాకు సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్, ఓకే, ద నెక్స్ట్ వన్ ట్రై చేయండి. CH3 థ్రైస్ బాండ్ CH3. సో దీన్ని ఎలా రాయాలండి, కార్బన్ C బాండ్ CH3 బాండ్ CH3, 3 మెథడ్స్ ఉన్నాయి, బాండ్ CH3 బాండ్ CH3. ఇప్పుడు ఐయుపాక్ నేమ్ రాయాలి.
ఓకేనా? సో నెంబరింగ్ ఎలా స్టార్ట్ చేస్తామండి? డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకేనా? చూద్దామా? నేమ్ చెప్పగలవు డైరెక్ట్గా? ద నెంబర్ Root 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓకేనా? ఏదైనా సరే మనకేమవుతుంది, 2 కామా 2 డైమెథైల్ డైమెథైల్ ప్రోపేన్. 2 కామా 2 డైమెథైల్ ప్రోపేన్. 2 కామా 2 డైమెథైల్ ప్రోపేన్. అంతేనా? అంతే సార్. ఓకే, ఫోర్త్ వన్ చూద్దాం. ద ఫోర్త్ వన్ ఈస్ ఓకే. నీకు లైన్స్ అర్థమైంది కదా? సో ఇది చేయి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ పాయింట్. ఓకేనా? టెర్మినల్ దగ్గర ఎప్పుడు కూడా, టెర్మినల్ దగ్గర డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేకపోతే టెర్మినల్ కార్బన్ దగ్గర ఎప్పుడు కూడా 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇలాంటి దగ్గర ఎన్ని ఉంటాయండి? 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా? 2 హైడ్రో, ఇది ఎవ్రీ కన్సిడర్డ్ యాజ్ కార్బన్ అండి ఇది. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా కార్బన్. ఇవి ఏమవుతాయండి? టెర్మినల్స్. టెర్మినల్ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా? డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ లేకపోతే టెర్మినల్ హైడ్రోజన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇది కూడా కార్బన్, ఇది కార్బన్, ఇది కార్బన్. ఇక్కడ చూడు 1 2 3 అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ చూడు 1 2, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 1 టెర్మినల్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. ఓకేనా? ఇది కార్బన్, హైడ్రోజన్ హైడ్రోజన్. ఇక్కడ టెర్మినల్ కార్బన్ 1 2 3. ఓకేనా? సో ఇక్కడ నీట్గా రాస్తాను, మళ్ళీ ఒకసారి చూడు కాంపౌండ్. ఓకేనా? ట్రై చేస్తావా నెంబరింగ్? చేస్తాను. సార్ అక్కడ 11 కార్బన్స్ వస్తున్నాయి కదా సార్? 11 కార్బన్స్ వస్తున్నాయి కదా సార్? 11 కార్బన్స్ ఎందుకు వస్తాయి మనకి? నువ్వు లాంగెస్ట్ చైన్ చూసుకో, మిగతా కూడా సబ్స్టిట్యూయెంట్స్ ఉండిపోతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబరింగ్ అని స్టార్ట్ చేసిన అనుకోండి. ఓకేనా? నెంబరింగ్ స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 ఇలా రాసుకోవచ్చు. లేకపోతే 1 2 3 4 5 6 7. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. సో ఏది ప్రిఫరబుల్? లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ఈస్ ప్రిఫరబుల్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఈస్ ప్రిఫరబుల్? సో వీ హ్యావ్ టు సీ ద ప్రిఫిక్స్ హ్యావింగ్ ద లోయెస్ట్ నెంబర్. ఓకేనా? సో లోయెస్ట్ నెంబర్ ఎటువైపు నుండి వస్తుందో అది చూసుకోవాలి. నా అబ్సర్వ్ సే 3 + 4 ఎంత? 7. 4 ప్లస్ ఓకే 4 + 5 ఎంత? 9. అంటే రైట్ టు లెఫ్ట్ ఈజ్ ప్రిఫరబుల్. రైట్ టు లెఫ్ట్ ఈజ్ ప్రిఫరబుల్. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారండి? థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? ఎథైల్. ఇది ఎథైలేనా? CH2 బాండ్ CH3 ఏమవుతుంది మనకి? ఎథైల్. సో 3 ఎథైల్. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? ఫోర్త్ పొజిషన్లో సారీ, ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు? 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే 4 కామా 4 4 కామా 4 డై ఎథైల్ 4 కామా 4 డై ఎథైల్ హెప్టేన్ 4 కామా 4 డై ఎథైల్ హెప్టేన్. ఓకేనా? ఓకే సార్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ CH2 డబల్ బాండ్
CH bond C double bond OH. ఓకేనా? Three is the longest chain, sir. ఓకేనా? సో ద నెంబరింగ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ 1 2 3. 2, 3. ఓకేనా? 3. అవుతుంది. ప్రో ప్రో 2 ఎనోయిక్ యాసిడ్. ఓకేనా? ఎగ్జాక్ట్ గా రాసాం అనుకోండి ఏమవుతుంది? ప్రో 2 ఇన్ 1 ఓయిక్ యాసిడ్. ఓకేనా? Okay. ఓకే. ఇలా వచ్చేద్దాం. సో ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. ఓకేనా? కాంపౌండ్ ఓకేనా? Okay, sir. 7 is the longest chain, sir. చూడాలి, సబ్స్టిట్యూయెంట్లు ఇవన్నీ కూడా చూస్తూ ఒక్కసారి చూడాలి. ఓకేనా? కంగారు పడకూడదు. ఓకేనా? సో లాంగెస్ట్ చైన్ చూసుకున్నప్పుడు మన సబ్స్టిట్యూయెంట్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఓకేనా? ఎక్కువ సబ్స్టిట్యూయెంట్ రావాలి. లాంగెస్ట్ చైన్లో ఎప్పుడు మనకి ఏం రావాలి? ఓకేనా? సో లాంగెస్ట్ చైన్ లో సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఎక్కువ కవర్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6. ఓకే. సో ఇందులో సబ్సిస్టెంట్స్ ఏమైనా కవర్ అవుతున్నాయా? ఓన్లీ వన్ సబ్సిస్టెంట్ మాత్రమే కవర్ అవుతుంది. ఓకేనా? ఇది ఈ గ్రూప్ అనేది ఇది మాత్రమే సబ్సిస్టెంట్ కింద కవర్ అవుతుంది. సో ఇలానే కాకుండా దెర్ ఈస్ అన్ అనదర్ పాసిబిలిటీ. ఓకేనా? సో నెక్స్ట్ పాసిబిలిటీ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 ఇలా రాసుకున్న పర్లేదు, లేకపోతే 4 5 6 రెండిట్లో ఏదైనా ప్రాబ్లం లేదు. ఇందులో సబ్సిస్టెంట్స్ ఎన్ని అవుతున్నాయి? థర్డ్ పొజిషన్ లో ఒక సబ్సిస్టెంట్ ఉంది, ఫోర్త్ పొజిషన్ లో ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో ఏది ప్రిఫరబుల్? 1 2. ఇదేనా ప్రిఫరబుల్? దిస్ వే ఇస్ ద ప్రిఫరబుల్. ఓకేనా? అండ్ వై? బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ఇన్వాల్వ్. సో ఫోర్త్ పొజిషన్ లో ఎవరున్నారు? ఫోర్త్ పొజిషన్ లో ఎథైల్ ఉంది. 4 ఎథైల్, 4 ఎథైల్. థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు? ప్రొపైల్. 1 2 3 3 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ప్రొపైల్. ఏమవుతుంది? 3 ప్రొపైల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 6 హెక్స్. ఏ పొజిషన్ లో డబుల్ బాండ్ ఉంది? ఫస్ట్ పొజిషన్ లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి 4 ఎథైల్ 3 ప్రొపైల్ హెక్స్ 1 ఈజ్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకేనా? Okay. ఓకే. నెక్స్ట్ వన్ ట్రై చేద్దాం. మ్మ్.
Next one is sixth one. CH3 bond C double bond bond CH3 bond CH3 bond hydrogen. ఓకేనా? ఇది ఒకసారి ట్రై చేయండి. వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? Four is the longest chain. Okay, 4 is the longest chain. So numbering starts from 1, 2, 3, 4, or 1, 2, 3, 4, and another possibility that 1, 2, 3, 4. So we prefer the left to right. Okay. So what is the prefix here? The prefix is 3-methyl. Methyl. So how many carbons are there? 4 carbons. బ్యూటేన్ 2 1. కీటోన్ గ్రూప్ కాబట్టి ప్రిఫిక్స్ ఏమవుతుంది, సఫిక్స్ ఏమవుతుంది? 1. ఏ పొజిషన్ లో 1 ఉంది? సెకండ్ పొజిషన్ లో 1 ఉంది Second కాబట్టి position. ఓకేనా? సో 2 1. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వెళ్ళిపోదామా? ఒకసారి ట్రై చేద్దామా? Yes, sir. ఓకే, స్క్రీన్ విజిబిలిటీ ఏముంది? గూగుల్ ఉందా? కాదు సార్, మీరు 3-methyl but 1 ఇప్పుడు సాల్వ్ చేసాం కదా, అదే సార్. PY. ఇప్పుడు చూడు, స్క్రీన్ విజిబిలిటీ ఉందా? ఎస్ సార్, గూగుల్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే. Try to solve the given compound. ఓకే, IUPAC నామిక్లేచర్ ఆప్షన్స్ ఎలిమినేషన్ లో చాలా ఇదిగా చూడాలండి. ఆప్షన్ ఎలిమినేషన్ కాబట్టి మనం కంగారు పడకూడదు. ఓకేనా? సో చాలా నీట్ గా ట్రై చేయాలి. ఫస్ట్ నెంబరింగ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అన్ని నీకు ఒక్క ఒక్క మెథడ్ తెలిస్తే క్వశ్చన్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, నువ్వు అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? యాసిడ్. ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్ ఉంది. సెకండ్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరు ఉన్నారు? కీటోన్ ఉంది. సో నెంబర్ ఎవరండి ప్రిఫరబుల్? యాసిడ్. యాసిడ్ ఇస్ ప్రిఫరబుల్. సో నెంబరింగ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే 1 2 3 4 5 6. ఓకేనా? ఇది కన్ఫర్మ్ కదా? మన కన్ఫర్మ్ అనేది కన్ఫర్మ్ సార్. అక్కడ కన్ఫర్మ్ అయ్యి నీకు ఏం తెలుసు? ఐడియా ఏం తెలుసు? కార్బోక్సిలిక్ యాసిడ్ నుండి నెంబరింగ్ స్టార్ట్ అవుతుంది. కార్బోక్సిలిక్ యాసిడ్ నెంబరింగ్ స్టార్ట్ అవుతుంది అంటే అన్ని ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంది ఒకసారి చూడండి. మెథైల్ ఎక్కడ ఉంది? సెకండ్ మెథైల్ ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ లో ఉంది? డి ఆప్షన్. డి ఆప్షన్. సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా? కీటోన్ అనేది వచ్చింది అనుకోండి, కీటోన్ అనేది ప్రిఫిక్స్ లో ఏమైపోద్ది? ఆక్సో అవుతుంది. ఓకేనా? 5 ఆక్సో. ఓకేనా? సో 2-methyl 5-oxo is the IUPAC name of this compound. And next, ఇవన్నీ కాదు, నెక్స్ట్ చూద్దాం. IUPAC names only. నెట్ స్లో ఉంది కనీసం. ఆప్షన్ ఎలిమినేషన్కి వెళ్ళిపోవాలండి మనం ఎప్పుడు కూడా. ఓకేనా? ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు నో ప్రాబ్లం.
ఓకే, నీట్ క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాం పోనీ. నీట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చూద్దాం సార్. జేఈ మెయిన్స్ పేపర్ ఉన్నది, ప్రాబ్లం లేదు. ఓకేనా, క్లాస్ ఎండ్ అయినా నేను నీకు పంపిస్తాను పీడిఎఫ్, దీని రిలేటెడ్ ఐయూపీ ఎకనామిక్ నేచర్ రిలేటెడ్ పీడిఎఫ్. ఓకేనా, నువ్వు ట్రై చేయి. ఓకే సార్. ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు మ్యాథ్స్లో ఉంది. ఓకేనా, నేను నీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను, క్లాస్ ఎండ్ అయిపోతుంది, నేను క్లోజ్ చేసేస్తాను సెషన్. ఓకేనా, అవి నేను ఓకే. కట్ చేసి నీకు పంపిస్తాను. ఓకేనా, సో ఓకే. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. సో if you want PDF of this class, please WhatsApp us the number. The number is 7095 7095 And if you want to join our IIT Foundation classes, from we start our IIT Foundation classes from class 6 to class 12, class 10, and we also deal plus 1 and plus 2 IIT JEE classes also. And if you want anyone interested, please contact us the above number. And thank you and all the best.